హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఒక్క మాట చెప్పాలి, ఇది నిజంగా గుణశేఖర్ గారే తీశారా? ఈ సినిమా ఒక్కడు వరుడు రుద్రమదేవి తీసిన గుణశేఖర్ గారైనా యుపోరియా అనే సినిమా తీసింది అనే క్వశ్చన్ మార్క్ నన్ను నిన్న సినిమా చూసిన దగ్గర నుంచి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ ఐ కాంట్ డైజెస్ట్ దిస్ ఈస్ అ గుణశేఖర్ సినిమా. క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా తీయాలంటే పిచ్చిగా గట్స్ కావాలి, పీక్స్లో గట్స్ కావాలి. ఎందుకంటే ఒక నార్మల్ ఆర్డినరీ సాధారణమైన కేసు అయితే కాదు ఇది. అండ్ ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న సిటీస్లో ఉన్న కొంతమంది కాదు, చాలామంది ఎవరైతే జెన్ జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th అయిపోయిన వెంటనే, ఇంటర్ అయిపోయిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ పార్టీలకి పర్మిషన్ ఇచ్చేసి వీళ్ళు పెద్ద పెద్ద కార్లలో లగ్జరీగా పార్టీలకి పబ్బులకి నైట్ టైమ్స్ వెళ్ళి అక్కడ సిగరెట్ కానీ మందు కానీ డ్రగ్స్ కానీ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మైండ్లో ఏది అనుకుంటే అది ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అనేది చాలా కేసెస్ చూస్తున్నాం ప్రజెంట్. దాన్ని ఏమంటారంటే అది ఈ సొసైటీ మారుతుందా అంటే ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు మారుతారో ఆ రోజే ఈ సొసైటీ కూడా మారుతుంది. అదే గుణశేఖర్ గారు చాలా క్లియర్ కట్గా చూపించారు. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సారా అర్జున్కి అండ్ భూమిక గారికి. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ లేకపోతే సినిమా లేదు. సినిమాకి ప్రాణం పోసిన ఏకైక ఇద్దరు వ్యక్తులు సారా అర్జున్ అండ్ భూమిక గారు. వాట్ అ పర్ఫార్మెన్స్ సారా అర్జున్. ఐ రియల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను నీ దగ్గర నుంచి. అసలు పిచ్చి క్లైమాక్స్లో ద యాక్సెప్టెన్స్ యు గివ్, ఏదైతే స్టార్టింగ్లో నీకు ఏదైతే జరిగిందో దాన్ని కూడా నువ్వు మినహాయించి నువ్వు ఇచ్చిన యాక్సెప్టెన్స్ చూసిన తర్వాత ఐ రియల్లీ కాంట్ డైజెస్ట్. ఒక దురంధర్లో చూసిన సారానేనా నేను చూసింది ఈ సినిమాలో అనిపించింది నాకు. మీరు ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా నేను మా ఇంట్లో అడిగితే మా డాడీని అడిగితే యూ హ్యావ్ టు డూ దిస్ అంటే నేనేంటో అనుకున్నా. ఆఫ్టర్ విట్నెసింగ్ యువర్ క్యారెక్టర్ గట్స్ కావాలండి ఈ సినిమాకి. చూడటానికి కూడా గట్స్ కావాలి, ఇలాంటి సినిమాలు చూడటానికి కూడా గట్స్ కావాలి. అండ్ అటువంటి సినిమా చూడాలంటే మీరు ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే తప్ప మీకు ఈ సినిమా బాగుంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి పనులు ఆల్రెడీ కొన్ని అయితే మనకు రిజిస్టర్ అవుతున్నాయి కానీ ప్రజెంట్ మనకు బయటికి తెలుస్తున్నాయి కానీ తెలియనివి చాలా ఉన్నాయి, వాళ్ళకి ఈ సినిమా కూర్చుని చూపించాలి. ఈ సినిమా సీరియస్గా కోరుకుంటున్నా. ఎందుకంటే ద స్టోరీ ప్లాట్ వచ్చేసరికి నేను నాన్ స్పాయిలర్ రివ్యూ ఇది, బట్ హానెస్ట్గా చెప్తున్నా, ఎవరిదైతే భూమిక గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక అమ్మగా, ప్రజెంట్ అమ్మ అనే దానికి ప్రజెంట్ ఉన్న జనరేషన్ కిడ్స్ అండ్ టీనేజ్ యూత్కి అమ్మ అనే వాల్యూ తెలీదు. దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు కొంతమంది చాలా డిస్గైడెన్స్తో ఆలోచించి మైండ్లో కంప్లీట్ డర్టీనెస్ అనేది నింపేసుకున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది, అరే ఏంట్రా ఇంత దారుణంగా ఉన్నారు అని చెప్పి. సీరియస్గా చాలా రియల్ లైఫ్లో చాలా స్టోరీస్ విన్నాను నేను ఇలాగా. సినిమా ఎలా తీసారా గుణశేఖర్ గారు అనిపించింది నాకు. నిజంగా బాబోయ్ మీకు దన్నం. సినిమా చూస్తున్నప్పుడు ఒక మగాడిగా ఎంతైతే రగిలిపోయానో లాస్ట్లో అంతే మగాడిగా ప్రతి ఒక్క మగాడు ఏడుస్తాడు ఈ సినిమాలో. చాలామంది లేడీస్ ఏడుస్తారు, పిల్లలు ఏడుస్తారు ఎక్కువగా అంటారు, కానీ ఈ సినిమా చూస్తే మటుకు పక్కా జెంటిల్మెన్ అయితే 100% ఏడుస్తారు. అంత డెప్త్ ఉన్న సినిమా ఇది. సో సినిమా గురించి నేను ఒక్క వర్డ్లో చెప్పాలంటే, అలా కిడ్స్ ఎవరైతే ఆ యూత్ ఎవరైతే ఉన్నారో ఫుల్ డ్రగ్స్కి వీటికి అడిక్ట్ అయిపోయి ఏమీ తెలియని అభశుభం తెలియని ఒక అమ్మాయిని రేప్ చేసి తర్వాత ఆఖరికి వాళ్ళ అమ్మని కూడా రేప్ చేద్దాం అనుకుంటారు. అంతకుమించి దరిద్రం ఇంకోటి లేదు, అంతకుమించి దారుణంగా నేను మాట్లాడలేను. సో ఈ సినిమా పాక్సో, ఎగ్జాక్ట్లీ నేను ఇంకొక మాట మాట్లాడాలనుకున్నా, పాక్సో యాక్ట్. ఆ పాక్సో యాక్ట్ ఏదైతే ఇందులో చూపించారో మనం కోర్టు సినిమాలో కూడా చూసాం, కానీ అంత ఇన్డెప్త్గా మనకు ఎక్కడ చూపించలేదు. కొట్టారు ఇవన్నీ ఉంటాయి ఇన్ సెక్షన్స్లో కానీ లాస్లో కానీ చట్ట రీత్యగా కంప్లీట్గా అన్ని లాస్లో చూసుకుంటే పాక్సో యాక్ట్ ఈజ్ వెరీ క్రూషియల్, వెరీ క్రూయల్ యాక్ట్.
మీరు బయట మిగతా లాస్లో మిగతా సెక్షన్స్లో చూసుకుంటే కంపేరింగ్ టు పాక్సో అనేది పాక్సోలో ఒకవేళ పడితే జీవితం తలకిందులు అయిపోవడం పక్కన పెడితే ఇంకా జీవితాంతం వాడు అదే రిగ్రెట్తో బతకాలి. అటువంటి దారుణమైన కేసు అది, అటువంటి దారుణమైన సెక్షన్ అది. ఆ సెక్షన్ని కోర్టులో మనకు అంత ఇన్డెప్త్గా చూపించలేదు నిజం చెప్పాలంటే. ఈ సినిమాలో చూపించినంత ఓపెన్గా, ఈ సినిమాలో చూపించినంత క్లోజ్గా, ఈ సినిమాలో చూపించినంత రియలిస్టిక్గా ఏ సినిమాలో చూపించలేదు పాక్సో గురించి. ఇందులో కొత్త ఏముందంటారు, ఈ సినిమాలో రియాలిటీ ఉంది. అది ఫిక్షనల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ. ఫిక్షనల్ అంటే అవి కూడా జరుగుతాయి, బట్ దిస్ ఇస్ ఇవి నిజంగా ఇప్పటికీ జరుగుతున్నాయి రియల్ లైఫ్లో. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి ఫర్ అటెంప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ వన్ థింగ్, గుణశేఖర్ గారు మీకు సలాం. ఐ కాంట్ టాక్ మచ్, అంటే ఇంకెక్కువ మాట్లాడితే నేను ఇంకా స్టోరీ కూడా రగిలిపోయి స్టోరీ కూడా చెప్పేస్తానేమో, అంత హుక్ చేసి పెట్టేశారు మమ్మల్ని. దిస్ విల్ బి అ నోటబుల్ కంబ్యాక్ ఫిల్మ్ ఆఫ్ యోర్స్. చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తారు కంబ్యాక్ అంటే. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఆఫ్టర్ 10 years మీరు వస్తున్నారంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మా అందరికీ కంప్లీట్గా సాటిస్ఫై చేశారు విత్ అ నోటబుల్ అండ్ కంటెంటెడ్ సినిమాతో మీరు కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ వాస్ ద హ్యూజ్ అప్రిసియేషన్ ఐ జస్ట్ వాంట్ టు డెలివర్ టు యూ. సో రియల్లీ థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకొని ఇంకా ఏవైతే తెలియని సెక్షన్స్ ఉన్నాయో, తెలియని లాస్ ఉన్నాయో, తెలియని కేసెస్ ఉన్నాయో అవన్నీ బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? అండ్ ఇలాంటి వాళ్ళని మీరు ఎక్కడైనా చూసారా, ఇటువంటి కేసెస్ మీరు ఎప్పుడైనా విన్నారా అనేది కింద అయితే కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ వాచ్ #you and subscribe. This is Karthik signing off. Bye.